So hi guys, welcome back. Uh, so today we are going to deal with one more concept. That is chapter 9 of BCR Business Correspondence and Reporting, and that is report writing గురించి మాట్లాడదామండి. So a report writing గురించి, if you, I'll consider this as concept అర్థమైతే కనుక the simplest concept అర్థం అవ్వకపోతే కనుక it is a complicated concept. But whatever it is, first you need to get a picture, get an idea about what we are going to deal with the lesson, and మనము ఈ కాన్సెప్ట్ ని ఎలాగ అప్రోచ్ అవ్వాలి అన్నది టెక్స్ట్ బుక్ ని మనం ఒకసారి విల్ స్కాన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ అండ్ దెన్ విల్ గో టు విల్ గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో ద రిపోర్ట్ రైటింగ్ అంటే మనము మీరు ఇఫ్ యూ టేక్ సమ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో వాటిలోని వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్ బోర్డ్ కమిటీస్ లేదంటే ఆ కమిటీస్ ఈ కమిటీస్ ఏం చేస్తారంటే వాళ్ళు రిపోర్ట్స్ తయారు చేస్తారు. ఎలాగా సపోజ్ ఏపీ అండ్ తెలంగాణ ఆర్ హ్యావింగ్ అన్ ఇష్యూ విత్ వాటర్ రిసోర్సెస్ అనుకోండి. శ్రీకృష్ణ కమిటీ అని ఒకటి వేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏపీకి ఎంత వాటర్ రావాలి, దీనికి ఎంత రావాలి ఏంటి అన్నది వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ ని ఎలా తయారు చేయాలి, టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అన్నది ఈ రోజు ఒకసారి చూద్దాం. సో ద బేసిక్ కాన్సెప్ట్ ఈస్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ కాన్సెప్ట్ ఆఫ్ రైటింగ్, కాన్సెప్ట్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్, రిపోర్ట్ ఎలా రాయాలి, అలాగే దాంట్లో ఉన్న వేరియస్ ఫార్మాట్స్ ఏంటో చూస్తాము, అప్రోప్రియేట్ స్టైల్స్ ఎలా వాడాలి, ఈచ్ రిపోర్ట్ కి ఈచ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం చూస్తాం. సో దీంట్లో సాధారణంగా ఒక రిపోర్ట్ రైటింగ్ గురించి మాట్లాడుతూ ఇట్ ఈస్ అన్ అకౌంట్ గివెన్ ఆఫ్ ఎ పర్టికులర్ ఈవెంట్, ఇష్యూ, సబ్జెక్ట్ ఎస్పెషల్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. గుర్తుపెట్టుకోండి, మనం రిపోర్ట్ రాస్తున్నాము అంటే దాన్ని అఫీషియల్ పర్పస్ కి వాడుకుంటాము. ప్రీవియస్ క్లాస్ లో మనము డిస్కస్డ్ అబౌట్ ఆర్టికల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆర్టికల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాన్ని ఒక న్యూస్ పేపర్ లోని లేకపోతే ఒక మ్యాగజైన్ లోని పబ్లిష్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్పాము. ఇక్కడ దీన్ని ఏమంటాడంటే ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ కన్సిడరేషన్ బై అన్ అపాయింటెడ్ పర్సన్ ఆర్ ఎ బాడీ. గుర్తుపెట్టుకోండి, ఆ రిపోర్ట్ ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక అపాయింటెడ్ పర్సన్ చేత దాన్ని అంగీకారం తెలిపిన తర్వాత మాత్రమే దాన్ని మరి రిపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాము. ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ డిఫైన్డ్ ఫర్ ది డిఫైన్డ్ పర్పస్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఆడియన్స్. అందరికీ కాదండి, మనం ఆర్టికల్ ఏం చేస్తామంటే జనరల్ గా ఎవరి టార్గెట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ వి విల్ ప్రిపేర్ ఎ రిపోర్ట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ కి ప్రిపేర్ చేస్తాం. దీన్ని కన్సైజ్ మేనర్ లో ఉండాలి తప్ప, క్లియర్ మేనర్ లో ఉండాలి తప్ప దాన్ని ఏది పడితే అది యాడ్ చేయడానికి ఇక్కడ కుదరదు. సో టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ లో మనం ఏం చేస్తామంటే సాధారణంగా న్యూస్ పేపర్, మ్యాగజైన్ రిపోర్ట్ అండ్ ఆర్గనైజేషనల్ రిపోర్ట్స్ చూస్తాం. సో ఈ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతూ అసలు ఫార్మాట్ ఏంటో చూద్దాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్మాట్ ఇచ్చాడు. ఫార్మాట్ ఏంటంటే, సో హియర్ యూ హ్యావ్ ఎ న్యూస్ పేపర్ రిపోర్ట్స్. దిస్ రిపోర్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది కరెంట్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్స్. గుర్తుపెట్టుకోండి, జరుగుతున్న ఈవెంట్స్ ని కానీ జరుగుతున్న సంఘటనలు కానీ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వాడుకుంటాం. ఇక్కడ దీంట్లో ఈ రిపోర్ట్ లో మనం సేమ్ లైక్ ఆర్టికల్ ఏం చేస్తామంటే టైటిల్ ఉంటది, తర్వాత రిపోర్ట్ ఎవరైతే రాస్తున్నాడో వాడి యొక్క పేరు ఉంటది. ఇక్కడ మనం యాడ్ చేసేది ప్లేస్, డేట్. డేట్ ఈస్ నాట్ ఆల్వేస్ మెన్షన్. ప్లేస్ అండ్ డేట్, రిపోర్ట్ ఎక్కడ తయారు చేస్తున్నామో ఈ రోజు తయారు చేస్తున్నాం అన్నది మనం డెఫినెట్లీ మనం మెన్షన్ అయితే చేయాలి. అండ్ యూ విల్ హ్యావ్ ది బాడీ ఆఫ్ ది రిపోర్ట్. రిపోర్ట్ యొక్క బాడీ ఉంటది. దిస్ ఈజ్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్. దీన్ని న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కోసం రావాలి అంటే మనం తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కమింగ్ టు మ్యాగజైన్ రిపోర్ట్. మ్యాగజైన్ రిపోర్ట్ కూడా ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ న్యూస్ పేపర్ రిపోర్ట్, బట్ ద ఓన్లీ థింగ్ ఇట్ లాక్స్ ఈస్ we generally don't go with the name and date and place. దీనికి if you carefully observe, టైటిల్ ఉంటది, నేమ్ ఉంటది, బాడీ ఉంటది, కానీ మనకి ఎక్కడ కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో ప్లేస్, డేట్స్ మెన్షన్ చేయము దీంట్లో మ్యాగజైన్ రిపోర్ట్స్ లో. సాధారణంగా దానికి వాడతామంటే వి యూజ్ ఫర్ స్కూల్ యాన్యువల్ డేస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్, లేకపోతే ఒక గెట్ టుగెదర్, ఇలాంటి అకేషన్స్ ని మనం present చేయడానికి we generally go with magazine reports. And the third one is we call it as the
అఫీషియల్ రిపోర్ట్స్ ఎగ్జామినేషన్స్ లో ఈ ఫార్మాట్ చాలా సందర్భాల్లో అడుగుతుంటాడు. దీన్ని మనము ఈ బెటర్ బై హార్ట్ ఇట్ చేసేసుకోవడం బెటర్. దీన్ని కంపల్సరీగా ఏమేమి ఉంటాయి దీంట్లో అన్నది ఒక బుక్ లో రాసుకుని దాన్ని బై హార్ట్ చేసేయడం బెటర్. సో ఫార్మాట్ 1 ఏమవుతుందంటే దీస్ ఆర్ కాంప్లెక్స్ డాక్యుమెంట్స్. గుర్తుపెట్టుకోండి, ఇవి మామూలు డాక్యుమెంట్స్ కాదు, కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ అంట. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రపోజల్స్. ఇవి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ప్రపోజల్ కానీ ఉన్నప్పుడు మనం సాధారణంగా ఈ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ తయారు చేస్తాం. దీస్ ఆర్ స్టడీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రపోజల్స్ ఫర్ లాంచింగ్ ఏ న్యూ ప్రొడక్ట్స్ కు ఉపయోగిస్తాము ఈ అఫీషియల్ రిపోర్ట్స్. అఫీషియల్ రిపోర్ట్స్ మళ్ళీ ఒకసారి దేనికి వాడతామండి? దీస్ ఆర్ స్టడీస్, రీసెర్చ్ స్టడీస్, ఎక్స్పెరిమెంట్స్, లాంచింగ్ ఏ న్యూ ప్రొడక్ట్, ఇలాంటి వాటికి మనం ఈ అఫీషియల్ రిపోర్ట్స్ వాడతాం. రిపోర్ట్స్ లో మనకి అసలు ఫార్మాట్ స్టైల్ ఏమేమి ఉంటుందో చూద్దాం. నౌ ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్ అ బిట్ so that you can clearly see what's going on. So see, look at this. I think network connection, we have a problem with network connection. Okay, we are back. So here format 1 low, this kind of report, the first report, what we are going to do is we are going to give an heading for this title report. Report ki kavalsina heading istamandi. I think I'll erase the board, sorry, so that we can go for a writing purpose. Done. So first we have a heading. Heading is also considered as the title. Report ki oka title undali. Then it has to ఎవరికైతే మనం రిపోర్ట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క పేరు ఉంటుంది. సో దట్ ఈస్ ది అడ్రసీ, ఐ మీన్ ఎవరికైతే మనము రిపోర్ట్ చేయాలనుకుంటున్నాము. దెన్ ఫ్రమ్, ఇట్ ఈస్ లైక్ హూ ఈస్ మేకింగ్ ద రిపోర్ట్ అన్నదానికి మనము ఫ్రమ్ అన్నది యాడ్ చేసుకుంటాము. దెన్ యూ హ్యావ్ ది డేట్ అండ్ సబ్జెక్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మాట్లాడుకున్నాం మనం, ఫస్ట్ ఫార్మాట్ లో ఏం మాట్లాడుకున్నామండి? వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ చెప్పండి. First one is newspaper report, the next one is magazine report, and this is the official report అన్నాడు. సో న్యూస్ పేపర్ రిపోర్ట్ లో డేట్ టైం ఉంటుంది. డేట్ టైం ఉండక్కర్లేదు, ప్లేస్ ఆర్ డేట్ మెన్షన్ చేయొచ్చు, డేట్ చేయకపోవచ్చు అన్నాడు. మ్యాగజైన్ రిపోర్ట్ లో ప్లేస్ అండ్ డేట్ మెన్షన్ చేయము. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు అఫీషియల్ రిపోర్ట్ వచ్చేటప్పుడు మేము చేస్తామంటే we will go with the date and place. Then we are ఈ తర్వాత ఈ అఫీషియల్ రిపోర్ట్స్ కి అసలు సబ్జెక్ట్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం అన్నది కూడా మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత నౌ యూ విల్ హ్యావ్ ది బాడీ ఆఫ్ ది రిపోర్ట్. బాడీ ఆఫ్ ది రిపోర్ట్ లో మనకి ఏం జరుగుతుందంటే జనరల్లీ ఇంట్రడక్షన్ మాట్లాడుకుంటాం. ఇంట్రడక్షన్ అంటే రిపోర్ట్ దేని గురించి చేస్తున్నాము, రిపోర్ట్ కి సంబంధించిన ఇంట్రో మనం ఇచ్చుకుంటాము. తర్వాత డీటెయిల్డ్ టాస్క్ అండ్ రీజన్స్ మాట్లాడతాము. దానికి మెయిన్ బాడీ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇన్ఫర్మేషన్, రిసోర్సెస్, మెటీరియల్స్ యూజ్ మెన్షన్ చేయాలి. అసలు మనం చేసిన మన రిపోర్ట్ దేనికోసం చేసామన్నది ఒక టాస్క్ మెన్షన్ చేస్తాము, రిజల్ట్స్ మెన్షన్ చేస్తాము. అండ్ యూ నీడ్ టు కంక్లూడ్ ఫర్ విత్ అండ్ కంక్లూజన్. నువ్వు ఒక కంక్లూజన్ కి రావాలి. ఇక్కడ కంక్లూజన్ కి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఇవాల్యుయేషన్స్ ఆర్ సజెషన్స్ క్లియర్ గా మెన్షన్ చేస్తాం. ఇదిగో ఇక్కడ ఇది జరిగితే బాగుండు, అక్కడ జరిగితే అది జరగలేదు అని మనం ఏం చేస్తామంటే we will give an evaluation ఇస్తామండి. సో ఫార్మాట్ 1 లో మళ్ళీ ఒకసారి హెడ్డింగ్, టు, ఫ్రమ్, డేట్, సబ్జెక్ట్, ఇంట్రడక్షన్, డీటెయిల్స్ ఆఫ్ ది టాస్క్, మెయిన్ బాడీ, ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్, రిసోర్సెస్, మెటీరియల్స్ యూజ్డ్, డిస్క్రిప్షన్ ఆఫ్ ది టాస్క్, రిజల్ట్స్ అండ్ కంక్లూజన్. మనం దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫార్మాట్. కమింగ్ టు ది ఫార్మాట్ సెకండ్ ఫార్మాట్ లో, ఈ సెకండ్ ఫార్మాట్ లో ఏం జరుగుతుంది చూద్దాం.
Now second format లో ఏం జరుగుతుందంటే you will have the title, this title page ని ఇంక్లూడ్ చేసుకుంటాం. దిస్ ఫార్మాట్ 2 అంటే this is used for specific or this is scientific research కి ఉపయోగించుకునే రిపోర్ట్స్ అండి. దీంట్లో ఒక ఆర్గనైజేషన్ లో ఆడిట్ జరుగుతుంది, ఆడిట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, దాని యొక్క అవుట్కమ్ ఏంటి, దాని ఎవాల్యుయేషన్ ఏంటి, దానికి ఇంకా ఏమైనా సలహాలు అవి యాడ్ చేయొచ్చా అన్న దానికి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు వి జనరల్లీ ప్రిఫర్ ఫార్మాట్ 2. ఫార్మాట్ 2 లో ఏం జరుగుతుంది అంటే వి విల్ యూస్ ద టైటిల్ పేజ్ అయిన తర్వాత 2 ఎవరికైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నామో అది మెన్షన్ చేస్తాము, ఎవరినైతే వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ వచ్చింది అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే ఏ డేట్ ని సబ్మిట్ చేసాము, దానికి ఎక్నాలజ్మెంట్స్ ఏంటి, ఎక్నాలజ్మెంట్స్ అంటే అర్థం ఏంటండి, ఎక్కడెక్కడి నుంచి మనం రిసోర్సెస్ తీసుకున్నాము, అది అసలు ఈ రిపోర్ట్ ని మనం కలెక్ట్ చేయడానికి, డేటా కలెక్ట్ చేయడానికి మనం రిసోర్సెస్ ఏం వాడాము అన్నవన్నీ కూడా మనం దీంట్లో వాడతాం. తర్వాత దిస్ ఈజ్ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అంటే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ లో దీంట్లో ఏం చేస్తామంటే మనం లిస్ట్ ఆఫ్ ఆల్ ది సెక్షన్స్ అండ్ సబ్ సెక్షన్స్ ఆఫ్ ది రిపోర్ట్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 2022 లో ఉన్నాను, నేను 2007 కాడి నుంచి ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే 2007, 2008, 2009 కాడి నుంచి ఇయర్ వైజ్ నేను క్లియర్ గా మెన్షన్ చేసుకుంటూ వెళ్తాను. టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ లో ఏమవుతుందంటే మొత్తం అన్ని సెక్షన్స్ ని ఇక్కడ సబ్ సెక్షన్స్ ని యాడ్ చేస్తాం. తర్వాత లాస్ట్ లో మనం ఏం చేస్తామంటే జనరల్ గో విత్ సమ్మరీ యాడ్ చేసుకుంటాం. సమ్మరీ ఇస్ నథింగ్ బట్ ద మేజర్ పాయింట్స్, కంక్లూజన్స్, రికమెండేషన్స్, ఆ జనరల్ ఐడియా ఆఫ్ ది రిపోర్ట్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. ఈ రిపోర్ట్ రైటింగ్ లో మనం ఏం చేస్తామంటే ఒక సమ్మరీ కూడా ఇస్తాము. సో తర్వాత వీల్ గో ఫర్ ది ఇంట్రడక్షన్ ఏం చేస్తామంటే ప్రాబ్లం ఏంటి, క్లియర్ ఫర్ ది రీడర్ వై ది రిపోర్ట్ హాస్ బీన్ రిటెన్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే అసలు రిపోర్ట్ ఎందుకు తయారు చేసాము అన్నది మన ఇక్కడ ఇంట్రడక్షన్ లో వి విల్ క్లియర్లీ డిస్క్రైబ్ ది ప్రాబ్లం. దెన్ ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఈస్ విల్ గో విత్ ద ఫైండింగ్స్ లో ఏం జరుగుతుందంటే అసలు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత, మెటీరియల్ యూజ్ చేసిన తర్వాత మనం మెథడ్స్ ఏమైతే వాడామో, తర్వాత రిజల్ట్స్ అయితే మనకి కంక్లూజన్కి వచ్చాము అన్నది ఫైండింగ్స్ లో మెన్షన్ చేయాలి. ఫైండింగ్స్ లో ఏం చేస్తామండి, హౌ వి కలెక్టెడ్ ది ఇన్ఫర్మేషన్ and what are the materials we used for making this report, and what are the methods we used to create this report, and what are the results we arrived at the conclusion part lo em chestamante we include the implications and inferences of our findings. మనం ఏమైతే పైన చెప్పని చూసారో మన కంక్లూజన్స్ వచ్చినాయి, దాన్ని కొంచెం డీటెయిల్ గా మనం ఇక్కడ రాస్తాము బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ డిస్క్రైబ్డ్ ఇన్ ది మెయిన్ బాడీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తామంటే ఇంట్రడక్షన్స్ అండ్ ఫైండింగ్స్ రిలేటెడ్ చేసినవి మనం ఇక్కడ కంక్లూజన్కి వచ్చినప్పుడు మెయిన్ బాడీలో ఫ్యాక్ట్స్ డిస్క్రైబ్ చేస్తాం. ఇక్కడ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీ ఈస్ డిస్కస్డ్ ఇన్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ లో కంక్లూజన్ లో మనం ఏం చేస్తామంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటన్నది డిస్కస్ చేస్తాం. అలాగే రికమెండేషన్స్ అని మనం ఒక హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. దీంట్లో వీ కెన్ గివ్ ది సజెషన్స్, ప్రపోజల్స్ బేస్డ్ ఆన్ ది డేటా కలెక్షన్. మనం అయితే రికమెండ్ ఏదైనా చేయాలనుకుంటే రికమెండ్ చేయొచ్చు. అలాగే ద లాస్ట్ పాయింట్ ఈస్ ద బిబ్లియోగ్రఫీ చేసినప్పుడు ఏం చేస్తామంటే మనకి కావాల్సిన రిసోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఎవరినైతే రెఫర్ చేసాము అన్నది మనం ఇక్కడ ఈ పాయింట్ లో యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బిబ్లియోగ్రఫీ. గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ రిపోర్ట్ డజంట్ హ్యావ్ ఎనీ సచ్ స్పెసిఫిక్ ఆర్ ఫిక్స్డ్ ఫార్మాట్. ఐదర్ యూ కెన్ గో విత్ ఫార్మాట్ 1 or format 2, it doesn't matter, depends upon the topic you're choosing. Many organizations have their own format and styles. ఒక్కొక్క ఆర్గనైజేషన్ కి ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వాలని ఏం లేదు. బట్ విచ్ ఫార్మాట్ పోర్ట్రేట్స్ ది information correctly or detailedly, that report can be considered as an effective report. సో దీనికి సాధారణంగా డిఫరెంట్ అఫీషియల్ రిపోర్ట్స్ ఉంటాయండి. లైక్ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి, ఆడిట్ రిపోర్ట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి, ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నట్టు. సో వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే we generally use format 1 or format 2. So but let us see, we have some network connections, I guess.
Okay. Now what we are going to do is we are going to see some points to remember while writing a report. రిపోర్ట్ రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ ఏంటన్నాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. Now if you look at the screen, all reports are objective. There is no place for any personal opinion. అన్ని కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ గానే ఉంటాయి, కానీ ఇది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉండవు. సో వి నీడ్ టు కమ్ టు కంక్లూషన్, కంక్లూషన్స్ బేస్ చేసుకుని మనం రిపోర్ట్ తయారు చేయాలి తప్ప మనకని ఎమోషన్స్ కానీ పర్సెప్షన్స్ కానీ ఫీలింగ్స్ కానీ రిపోర్ట్ లో పెట్టకూడదు. The report should be based on facts and data, not merely the subjective views. నీకున్న వ్యూ అసలు కన్సిడర్ చేయడానికి వీల్లేదు. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ డేటాను పర్చేస్ చేసుకునే మనం రిపోర్ట్ తయారు చేస్తాము. నౌ కీప్ ఇన్ మైండ్ ది టార్గెట్ ఆడియన్స్. ఎవరికైతే రాస్తున్నామో, ఎవరికైతే ఇది అడ్రస్ చేస్తున్నామో అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ప్రొనౌన్స్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ are generally not used. For example, like I, we, you, us, them, they అన్న పదాలని మనం పర్సనల్ ప్రొనౌన్స్ తీసుకొచ్చి రిపోర్ట్స్ లో ఎప్పుడు కూడా పెట్టకూడదు. జనరలీ పాసివ్ వాయిస్ ఇస్ ప్రిఫరబుల్ బట్ నాట్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఇస్ యూజ్డ్, చూడండి అక్కడ, యాక్టివ్ వాయిస్ ఇస్ ప్రిఫర్డ్ ఇన్ అఫీషియల్ రిపోర్ట్స్ బట్ ఇన్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అండ్ మ్యాగజైన్ రిపోర్ట్స్ గుర్తుపెట్టుకోండి, జనరలీ వి యూజ్ ది passive voice. Then we say the past tense is used for writing the report. Maximum sentences మనం ఏం చేస్తామంటే we generally go with the past tense లోనే వాడతాము. You can use a simple past, past continuous, past perfect and past perfect continuous tense లో వాడుకుంటూ మనము రిపోర్ట్ ని తయారు చేయొచ్చు. The language should be clear, concise, to the point. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా క్లియర్ గా మాట్లాడాలి, కన్సైజ్ గా ఉండాలి, అండ్ టు ది పాయింట్ మాట్లాడాలి తప్ప ఇర్రెలవెంట్ మెటీరియల్ మస్ట్ బి అవాయిడెడ్. ఎట్టి పరిస్థితుల్లో ఇర్రెలవెంట్ టాపిక్స్ మనం దీని యొక్క రిపోర్ట్ రైటింగ్ లో మనం యాడ్ చేయొద్దు. ఇక్కడ ఒక పాయింట్, మనకి ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతున్నాడు. ఆర్టికల్ రైటింగ్ చేసినప్పుడు మనం ఏం చేసామంటే వి డోంట్ యూజ్ టెక్నికల్ జార్గాన్ వాడము అన్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే subject to specific terminology and technical jargon must also be avoided as it would be difficult to understand, but if it is necessary add a glossary to it. చూడండి ఇక్కడ టెక్నికల్ జార్గాన్ అండ్ స్పెసిఫిక్. ఇప్పుడు సపోజ్ ఒక సైంటిఫిక్ రిపోర్ట్ తయారు చేస్తున్నాము అంటే దాంట్లో టెక్నికల్ జార్గాన్ లేకుండా ఎలా తయారు చేస్తాం సార్ అన్న డౌట్ రావచ్చు. I agree that if at all you're preparing a scientific report, you will have technical terminology there, but if you are preparing for an organization where it should be available to the finance department or auditing department, it should not have any technical jargon over there. ఒకవేళ ఉన్నా, ఇఫ్ ఇంక్లూడెడ్, ఒకవేళ యాడ్ చేసినా మనం ఏం చేయాలంటే దానికి ఒక గ్లాసరీ యాడ్ చేయమంటున్నాడు. లాస్ట్ లో గ్లాసరీ ఉన్నాడు. Then the next point is the information should be logical and coherent. లాజికల్ అండ్ కోహరెంట్ అంటే అర్థము వన్ పాయింట్, ఫస్ట్ పాయింట్ కి సెకండ్ పాయింట్ కి ఒక లాజికల్ లింక్ ఉండాలి తప్ప మనం లింక్ లేకుండా మాత్రం మాట్లాడితే దట్ బికమ్స్ అన్ అబ్స్క్యూర్డ్ రిపోర్ట్. అంటే అబ్స్క్యూర్డ్ రిపోర్ట్ అంటే అర్థము దాని యొక్క రియల్ ఇంటెన్షన్ ఏంటన్నది అక్కడ కన్వే అవుతుంది. సో ఇట్ షుడ్ బి లాజికల్ అండ్ కోహరెంట్. మెనీ రిపోర్ట్స్ ఆర్ రిటన్ ఇన్ క్రోనోలాజికల్ ఆర్డర్. ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ చాలా ఇంపార్టెంట్. జరిగిన సీక్వెన్స్ ఏంటి అన్నది మనము మాట్లాడాలి తప్ప దాన్ని క్రోనాలజీ ఆర్డర్ లేకుండా మాత్రం ఫాలో అవ్వద్దు. దాని గురించి చెప్తున్నాడు, సీక్వెన్స్, జరిగిన సీక్వెన్స్ ఏంటి, ఈవెంట్స్ ఏంటన్నాయి. That's why the author is saying a poorly structured report would not make sense to the reader. Then last but not the least, the report should not have any grammatical errors while creating a report. Reports చేసినప్పుడు మనం సాధారణంగా grammatical errors ని అవాయిడ్ చేయాలి. So we saw the main points to remember. Now let us see asla oka flow chart కింద ఇచ్చాడు మనకి, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ when you are writing it. So the right way ఏం చేస్తాడండి ఇక్కడ, ఫస్ట్ investigates, he gathers information, then he talks about the particular issue of a problem or phenomenon, then he selects the audience for whom he is writing for, and the specific purposes generally not published for select audience. Annual reports and company reports ని మనం ఈ రకంగా ప్రిపేర్ చేస్తాం. అలా కాకుండా ఒకవేళ గనక collates information, he gathers information, events or happenings జరిగించవచ్చు, that is for general
purpose general readers to bring knowledge information to the public domain and mainly published in newspapers and magazines. Now this is how report is written by newspapers, magazines ki and organizational difference ki చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు ఒక ఫ్లో చార్ట్ ఇచ్చి. చూడండి ఒకసారి. న్యూస్ పేపర్స్ యాన్యువల్ రిపోర్ట్స్, కంపెనీ రిపోర్ట్స్ అయితే ఏం చేసాం, ఇన్వెస్టిగేట్ చేయాలి, ఒక ప్రాబ్లం ఆర్ పర్టికులర్ ఫినామినన్ జరుగుతుందా అన్నది ఐడెంటిఫై చేస్తాము, దాన్ని ఒక పర్టికులర్ డిఫైన్డ్ రీడర్స్ కి మెన్షన్ చేస్తాము, ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది, దాన్ని యాన్యువల్ రిపోర్ట్స్ అంటాం. అలా కాదు, ఒక ఈవెంట్ జరుగుతుంది, ఈవెంట్ కూడా దాన్ని ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసి we will just bring out to the general public where it is meant for each and everyone in the society. Now let us see what are the steps involved in writing a report. Now here he gave you 7 steps వాటెడ్ అండి. 7 steps లో మనము ఒక స్టెప్ పాయింట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ రిపోర్ట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు రిపోర్ట్ ఎందుకు రాస్తున్నాము అన్నది మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ రిపోర్ట్ ఎవరికి అడ్రస్ చేస్తున్నాము, ఎందుకు రాస్తున్నాము, అండ్ బీ షూర్ దట్ యు అండర్స్టాండ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్. రిపోర్ట్ ప్రిపేర్ చేసే ముందు మనకి కంపల్సరీగా ఎవరికి రాస్తున్నాము, ఎందుకు రాస్తున్నాము, దే పర్పస్ కోసం రాస్తున్నాము అన్నది మనం ఫస్ట్ పర్పస్ తెలుసుకోవాలి. పర్పస్ తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాము, we will select and gather information. Now first we will collect the information. Collect information మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఏది రిలయబుల్, ఏది అన్రిలయబుల్. చూడండి అక్కడ, it should be authentic and reliable, it should be taken from appropriate sources and the information should be relevant. కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ దానికి రిలవెంట్ గా ఉండాలి. స్టెప్ నెంబర్ 3, here you will, what you will do is you will organize a content. కలెక్ట్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక లాజికల్ సీక్వెన్స్ లో ఈజీ టు ఫాలో, ఈజీ టు అండర్స్టాండ్ ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతామండి. Here that is what the author is talking about. You need to group up the points that are related. You need to select the data which is relevant to the content of your report. Then make sure it is logical and easy to understand. This is called the organizing of the report. Then you need to analyze the material. This is called the preparing the first draft or of the report. Draft ni report draft తయారు చేయడం. ఇక్కడ ఏం చేస్తామంటే, you need to analyze the material critically. ఏదైతే తీసేయాలి అంటే దాన్ని just we will go for recheck, identifying the flaws and limitations in evidence gathered. Conflicting data, verifiable conclusions can be drawn from it. ఎక్కడన్నా కాన్ఫ్లిక్ట్ డేటా ఉంటే we'll remove it. వెరిఫైబుల్ కంక్లూజన్ కు వచ్చామా, విల్ యాడ్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఈ పర్టికులర్ పార్ట్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ఒక కంక్లూజన్స్ గా, సజెషన్స్ మనం మెన్షన్ చేసుకోవచ్చు అండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డేటాని అనలైజ్ చేయడం అన్నది, డేటాని అనలైజ్ చేసుకుంటే ఏం చేస్తుంది, రిపోర్ట్ మనం క్లియర్ గా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేస్తామంటే వి విల్ రైట్ ద రిపోర్ట్. రిపోర్ట్ రాసేటప్పుడు వాడు అంటాడు, అవాయిడ్ ఇర్రెలవెంట్, లెందీ అండ్ కన్ఫ్యూజింగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ కాంటెంట్. ఎప్పుడు కూడా ఓ తెగ లెందీగా, ఓ డీటెయిల్డ్ గా రాసుకునే బదులు రిలవెంట్ గా, షార్ట్ గా, కన్ఫ్యూజన్ లేకుండా రాసుకుంటే రిపోర్ట్ ఏమవుతుందంటే క్లారిటీ అండ్ కన్సైజ్నెస్ వస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు రైట్ దట్. రాసేసిన తర్వాత we will do what we will do is we will go for step number 6. Step number 6 is what creating a review of the or redrafting the report. ఇప్పుడు రిపోర్ట్ రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే we need to rewrite and reorganize sections after the review. ఏది కరెక్ట్ గా అనిపిస్తుంది, ఇది బాగుంటది, అది బాగుంటది అన్నది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రివ్యూ చేసుకుంటాం. రివ్యూ చేసుకున్న తర్వాత ఎక్కడా కూడా బయాస్ లేకుండా పర్స్పెక్టివ్ ఆఫ్ రీడర్స్, సింప్లిసిటీ అండ్ రిలవెన్స్ ఉపయోగించి మనం ఒక డ్రాఫ్ట్ ని తయారు చేస్తాము. డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత we will go to the step number 7, that is the presentation of the words. Presentation of the words లో ఏం జరుగుతుందంటే మనం స్పెల్లింగ్ చెక్ చేసుకుంటాము, గ్రామర్ చెక్ చేసుకుంటాము, ప్రాపర్ సీక్వెన్స్ ఉన్నాయా లేదా చేసుకుంటాము, నెంబర్స్ చాప్టర్స్ కి నెంబర్స్ ఇచ్చుకుంటాము, సెక్షన్స్ ఇచ్చుకుంటాము, అపెండిసెస్ ఇచ్చుకుంటాము. అసలు రిపోర్ట్ రాసినప్పుడు మనకి ఇంకాంప్రహెన్సిబుల్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా పూర్ ఇంప్రెషన్ ఉందా, లేదా మంచి ఇంప్రెషన్ వస్తుందా అన్నది మనం ఇక్కడ
ఈ ప్రెజెంటేషన్ చేసినప్పుడు మనం ఒక క్లారిటీకి వచ్చేయచ్చు. సో ఇక్కడ ఒక శాంపుల్ రెజ్యూమ్ ఒకటి ఇచ్చాడు. శాంపుల్ రెజ్యూమ్ లో మనం ఏం జరుగుతుందో ఒకసారి we will just go through this sample resume. Here you got a newspaper report, then you have an article report, then you have an annual day report. So నేను ఏం చేస్తానంటే I will just go through ఒక న్యూస్ పేపర్, ఒక మ్యాగజైన్ రిపోర్టు అండ్ వన్ టెక్నికల్ రిపోర్టు ఒకటి అనలైజ్ చేద్దాం. సో లెట్ us say I will go with a sample resume, a newspaper resume. శాంపుల్ న్యూస్ పేపర్ రిపోర్ట్ లో ఏం జరుగుతుందో చూద్దాం. You got a place here, got a date here, and the topic and the opening of this report talks about a news that needs to be published in a newspaper. ఇందులో ఏమంటాడంటే చూడండి, if you look at the report carefully, Suman Naik, the daughter of municipal gardener Om Naik, has topped the Odisha Board Senior Secondary School exam with 98.9%. Her success has been lauded by staff members of the school, the government senior secondary school Malkanganj in Odisha's Education Board and State Education Ministry. Now here, the opening statement is very brief. I can say brief kanna I'll use the right word as concise. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ లో వాడు ఏం చేశాడంటే ఓపెనింగ్ స్టేట్మెంట్ ఒకటి చెప్పాడు, ప్లేస్ ఇచ్చుకున్నట్టు సింపుల్ గా 3 వాక్యాల్లో అసలు సీన్ అంతా మొత్తం మనకి వివరించేశాడు. మున్సిపల్ గార్డెనర్ ఒకడు ఉన్నాడంట, వాడి కూతురు ఒడిశా బోర్డ్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ బోర్డులో 98.9 మార్క్స్ వచ్చినాయి. మొత్తం అందరూ ఆమెను పొగడుతున్నారు. Now if you look at the second, third, fourth and fifth paragraph, look at this. Here what the author is trying to do is he is going on into depth of what happened, that to chronological గా ఆవిడ ఎప్పటి నుంచి ఏం జరిగింది, ఈ స్టేజ్ కి రావడానికి కారణాలు ఏంటి. When her classmates conveyed the news to Suman, she did not believe them. It was only when the school principal called her that the reality sank in. Suman's father, Om Naik, is overjoyed at the news. He said Suman was also always a bright student. I have made all efforts to provide her with the best education despite my meager means. He hopes that she will be able to continue her education in spite of her financial constraints. Now, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళ ఫాదర్ యొక్క వ్యూస్ మాట్లాడారు. Second paragraph, third paragraph, and Suman attributes the success to her parents and teachers. She said that the school teachers have provided her with all possible help by giving her extra time and attention along with books and moral support. Her teachers speak highly of her perseverance, dedication, and hard work. Here, the main character మాట్లాడుతున్న మాటలు చెప్పాడు ఇక్కడ. When asked about her plans, Suman said that she wished to become a doctor. However, she was unsure if she could pursue her dreams because of financial problems. She hopes that she will be able to secure a scholarship and get funding by the government. Now here, ఆమె యొక్క ఫ్యూచర్ ఏం అవ్వచ్చు అన్న దాని గురించి మాట్లాడాడు. And last paragraph lo, the Times Group has started an initiative to help Suman fulfill her aspirations. Anyone who wishes to contribute to Suman's education can send the amount by check to Suman Naik Educational Fund, Times of India, MG Road, Bhubaneswar. Here, how the report came to an end, the author is giving a solution for her problems. ఆమెకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి టైమ్స్ గ్రూప్ ఏం చేసిందంటే ఒక ఇనిషియేటివ్ తీసుకుంది అంటున్నాడు. ఇనిషియేటివ్ తీసుకుని మనకి ఈ రిపోర్ట్ ని కంక్లూడ్ చేస్తాడు. దిస్ ఇస్ అ శాంపుల్ న్యూస్ పేపర్ రిపోర్ట్. లెట్ us go to a magazine report ఒకటి చూద్దామండి. మ్యాగజైన్ రిపోర్ట్ లో ఐ రియల్ లవ్ దిస్. చూడండి, జరిగినట్టు మనం చూపిస్తూ ఉంటాడు. మ్యాగజైన్ రిపోర్ట్ లో ఏం జరుగుతుంది అంటే మనకి సాధారణంగా ఆధార్ నేమ్ ఒకటి ఉంటుంది తప్ప ప్లేస్ ఉండొచ్చు, డేట్ ఉండొచ్చు, యాడ్ చేయకపోవడం బెటర్ అన్నాడు ఇందాక మనకి ఈ టెక్స్ట్ బుక్ లో. సో లెట్ us go through this and see. The author divided the report into 1, 2, 3, 4 and 5 paragraphs. 5 paragraphs లో డివైడ్ చేశాడు. ఈచ్ పారాగ్రాఫ్ 1 to 3 or 4 లైన్స్ ఉన్నాయి, అంతకు మించి ఎక్కువ లేదు. St. Agnes School, Green Park,
celebrated its annual day on 2nd May with great fanfare. Mr. Arvind Kejriwal, the Chief Minister of Delhi, sorry guys, we had some network issues. Hopefully we'll get back. Okay. So I think we are back. Done. So here we are having a okay. So let us see the report. Here what we have is St. Agnes School Green Park celebrated its annual day on 2nd May with great fanfare. Mr. Arvind Kejriwal, the Chief Minister of Delhi, was the chief guest of the function. The program began with the lighting of lamp by the Chief Minister. It was followed by welcome address and the presentation of school annual report by the principal, Miss Swati Mehra. Here, మనకి ఏం జరిగిందంటే జరిగిన సంఘటన ఏంటన్నది జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు ఇక్కడ. దిస్ ఈజ్ లైక్ ఇంట్రో అంటాం. Done. The first term of the cultural program was presented by, now see the sequence of events. నేనంటామంట సీక్వెన్స్ చెప్తున్నాడండి. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ జరుగుతున్నాడు. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ లో ఏం జరుగుతుందంటే ఒక మ్యూజికల్ డ్రామా జరిగింది, అక్కడ ఇనాగ్రేషన్ అయిపోయింది, ఇక్కడ లైటింగ్ అయిపోయింది, ఇక్కడ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ యొక్క నెసెసిటీ ఆఫ్ ప్రొటెక్షన్ దాని గురించి మాట్లాడుతున్నాడు. చిల్డ్రన్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ బ్రిలియంట్లీ అండ్ ద పెరిల్స్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఆఫ్ ప్లానెట్స్. ఇక్కడ పిల్లలు జరిగిన కల్చరల్ ఈవెంట్స్ ఏంటన్నది నౌ హియర్ ఈ గేవ్ యూ అన్ ఓపెనింగ్ నోట్. ద సెకండ్ నోట్ లో ఏం జరిగిందండి, ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏం జరిగినాయి అన్నాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఫోక్ డాన్సెస్ మాట్లాడాడు, అండ్ ఆడియో విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడాడు, అండ్ ద మెయిన్ కల్చరల్ ఫీచర్స్ ఆఫ్ ది రీజన్ గురించి మాట్లాడాడు, పిల్లలు వేసుకున్న డ్రెస్సుల గురించి మాట్లాడాడు, ఎనర్జీ గురించి మాట్లాడాడు, అండ్ స్వేయింగ్ మూమెంట్స్ గురించి మాట్లాడాడు, జరుగుతున్న డాన్సెస్ అండ్ ఇట్స్ ఎంథ్రాల్ ది ఆడియన్స్ ని ఎలా ఎంథ్రాల్ చేసింది అన్నది పాయింట్ 2 లో. సో పాయింట్ 3కి వచ్చేటప్పటికి హియర్ హీ డిస్కస్డ్ అబౌట్ ది సీనియర్ పీపుల్స్ చేసిన యాక్ట్ ఏంటి, డేంజర్స్ ఆఫ్ ఇంటర్నెట్ గురించి మాట్లాడారు, సోషల్ మీడియా అడిక్షన్ గురించి మాట్లాడారు. దే బాట్ ది మెసేజ్ పాయిజన్లీ, చాలా ఎఫెక్టివ్ గా మెసేజ్ బయటికి తీసుకొచ్చారు అన్నాడు. ఎవ్రీ చైల్డ్ అండ్ అడల్ట్ వాస్ మూవ్డ్ బై ది యాక్టింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఆఫ్ యంగ్ లైఫ్ రూల్డ్ బై సోషల్ మీడియా అడిక్షన్. ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ సీనియర్స్ వేసిన యాక్ట్స్ గురించి మాట్లాడుతూ దానికి ప్రజల నుంచి పీపుల్ నుంచి అప్లాజ్ వచ్చిందని చెప్పుకుంటూ వచ్చాడు. And the fourth paragraph contains a grand finale was a speech by Mr. Chief Minister of అక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ మాట్లాడి ఏం చేశాడంటే పిల్లల్ని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ థీమ్ ని ప్రైజ్ చేస్తూ మాట్లాడాడు. And vote of thanks, the program was concluded by the vote of thanks the school head by Sagar Mehta toti. Now this is an typical new magazine article కి సంబంధించిన ఒక ఆర్టికల్ అండి. మనము మీకు ఇక్కడ you got some examples, please kindly go through these examples, and last లో he gave you some financial report ఇచ్చాడండి. ఇక్కడ
ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇస్తూ వాడు ఏం చేశాడంటే, ఇది టెక్నికల్ గా మనం మాట్లాడుకోవడానికి చూడండి, టెక్నికల్ గా మాట్లాడుకోవడం కొంచెం లెందీగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ కెన్ సీ అండ్ జరిగితే గనక ఫస్ట్ క్వార్టర్ లో రిజల్ట్స్ ఏంటి, నెట్ ఇన్కమ్ ఎంత, రెవెన్యూ ఎంత ఫస్ట్ క్వార్టర్ 1 కి అన్న దానికి రిపోర్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్ లో దీన్ని మెన్షన్ చేశాడు. తర్వాత అసలు జరుగుతున్నది ఏంటి అన్నది కంప్లీట్ గా మనకి ఇక్కడ దిస్ పారాగ్రాఫ్ ఈస్ కంప్లీట్లీ టాకింగ్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ది రిపోర్ట్. చూడండి ఇక్కడ డీటెయిల్స్ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి 0.7 మిలియన్ కంపేర్ టు 7.8 ఎప్పుడు, అలాగే దీని గురించి మాట్లాడుతూ 2017 నుంచి 2016 కి వచ్చినప్పుడు జరిగింది ఏంటి, అలాగే 2000 at the end of the March 2016 లో అసలు దేంట్లో ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి, ఇన్వెస్ట్మెంట్స్ దేంట్లో జరిగినాయి అన్నది మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, మీరు జాగ్రత్తగా చూస్తే ఒక టాబ్యులర్ ఫామ్ లోకి వెళ్తామండి. సో లుక్ ఎట్ దిస్, టాబ్యులర్ ఫామ్ లో జరుగుతుంది. ఇక్కడ ఏమైంది అన్నది క్లియర్లీ గివ్స్ ఎ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. This is a detailed description of the process going on or the report. Then the author talks about the body. This is the body of the report. Body of the report అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాడంటే, లాస్ట్ కి వచ్చిన తర్వాత అక్కడ he will come to a conclusion కి వస్తాడు. కంక్లూజన్ గురించి మాట్లాడుతూ మనం ఏం చేస్తాడంటే, ఏమైంది అన్నది లాస్ట్ పారాగ్రాఫ్ లో ఆథర్ దాని యొక్క రిపోర్ట్ యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేస్తాడు. సో స్టూడెంట్స్ ఇలాంటి టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు better you need to have the complete facts provided with you, and then only you can sit and divide this into paragraphs and then you can elaborate it. So sample formats ఒకటి ఇచ్చాడండి ఇక్కడ మీకు లాస్ట్ లో దే ఆస్క్డ్ యూ టు రైట్ సమ్, ఇది ఒక ఈ ఫార్మాట్ ఈ రిపోర్ట్ కూడా ఒకసారి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మాట్లాడుతూ చూడండి, అక్కడ క్లీనింగ్ ఆఫ్ రివర్ గంగా క్లీనింగ్ ప్రాజెక్ట్ ఒకటి, దీన్ని మీరు ఒకసారి కంప్లీట్ రిపోర్ట్ అంతా కూడా మీరు కూర్చొని ఇఫ్ యూ కెన్ స్పెండ్ 30 to 40 minutes basically on this particular report writing section, I can assure you that clearly you can come to a conclusion of how you can prepare ఒక ప్రాజెక్ట్, ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు రిపోర్ట్ రాయమన్నప్పుడు దాన్ని డేటాను బేస్ చేసుకుని మనం దాన్ని ఎలా తయారు చేయాలన్నది మనం ఒక కంక్లూజన్ కి రావచ్చు. సో కింద మీకు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఇచ్చాడు, కొన్ని రిపోర్ట్స్ రాయమంటాడు. ఆ రిపోర్ట్స్ దీంట్లోంచి మీరు ఏం చేస్తారంటే, ఇవి ఈజీ ఆస్కింగ్ ఫర్ న్యూస్ పేపర్ రిపోర్టా, మ్యాగజైన్ రిపోర్టా, ఆర్ ఎల్స్ సమ్ ఏదైనా రిపోర్ట్ అడుగుతున్నప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన కీ మనకి టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, ఆ టెక్స్ట్ బుక్ ఒకసారి రిఫర్ చేసుకొని, so if you have any doubts you can regarding that, you can ping me up the number provided to you from this college resources. So hopefully guys, I think you got a clear picture of what a report writing is. We discussed earlier on various issues what we need to consider while preparing a report, and I hope that my students will definitely gain some expertise on report writing after this class. But if you are having any problem regarding this, I kindly request you to go back to the drawing board, sit with your basics, get on to your basics, and make sure that you get the complete knowledge before attempting this section, because this section is a scoring topic and is చాలా మంచి scoring topic. ఇది చక్కగా స్ట్రక్చర్డ్ గా రాసుకోగలిగితే definitely you can get maximum marks. Hopefully I guess you enjoyed the class. We'll meet with the next session. Thank you. Bye.